అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చేసి మెగా పేరెంట్ ఈవెంట్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ హరిత గారికి, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ సుబ్బమ్మ గారికి, అలాగే ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నామో అక్కడ ఎన్ని ఒత్తిడులు తర్వాత అవన్నీ వచ్చినా కూడా, అంటే ఇక్కడ ఉండకూడదు స్కూల్ అని మనల్ని ఇక్కడ నుంచి వేంపల్లికి పంపిస్తే మళ్ళీ మనం తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసి మనమంతా ఈరోజు ఈ ప్రదేశంలో ఉండేదానికి కారణమైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే అసలు ఈ స్కూలు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శివమోహన్ రెడ్డి అన్న 2018లో చంద్రబాబు గారు పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీసీ కాలేజీలు ఇస్తుంటే సార్ మాకు కూడా ఒకటి కావాలని ఆయనే స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినారు. కాబట్టి ఈ స్కూలు ఇక్కడ ఉండేదానికి, మన పులివెందుల కాన్స్టిట్యూన్సీలో పెట్టేదానికి కారకుడైన శివమోహన్ రెడ్డి అన్నకు, అలాగే సింహాద్రిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ రామసురారెడ్డి అన్నకు, ఇంకా ఇక్కడున్న ఫ్యాకల్టీ స్టాఫ్కు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అంటే ఈరోజు సంవత్సరానికి 2 సార్లు అంటే ఒక పేరెంట్స్తో మీటింగు కంపల్సరీ అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచన చేసి పెట్టిన ప్రోగ్రాం ఇది. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, అంటే ఇదంటే రెసిడెన్షియల్ స్కూలు, అంటే జనరల్గా డేస్ కాలేజ్ అంటే ఇంట్లో ఉండి తర్వాత పై స్కూల్కి పోయి వచ్చే పిల్లలకు కానీ, ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటా ఉంటారు, మా పిల్లాడు స్కూల్కి పోయినాడు, మా అమ్మాయి స్కూల్కి పోయి వచ్చింది అనుకుంటుంటారు. అంటే కనీసం స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టడీస్ పరంగా ఏ రకంగా ఉంది, తర్వాత బిహేవియర్ పరంగా ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఒక అండర్స్టాండింగ్ మీటింగ్ పేరెంట్స్ కానీ ఇక్కడ చదువు చెప్పే టీచర్స్తో కంపల్సరీ ఉండాలి. అంటే కొందరు స్కూల్కి అని చెప్పి ఎక్కడికో పోయి వస్తుంటారు. ఇవన్నీ మనకు తెలియాలంటే ఒకసారి మీరు టీచర్స్తో మాట్లాడితే, అంటే వాళ్ళు నిజంగా స్కూల్కే వెళ్తున్నారా, స్కూల్లో వాళ్ళ నడవడిక ఎలా ఉంది, బాగుందా లేదా, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ తెలుసో తెలియకో చేసినప్పుడు అవి టీచర్స్ ద్వారా మీకు చెప్పడం. ఎందుకంటే ఇంట్లో ఎంత టీచర్స్ ఎంత బయట చెప్పినా కూడా పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులనే ప్రామాణికంగా వాళ్ళనే చూస్తూ ఉంటారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి. కాబట్టి వాళ్ళే ఆ తర్వాత తల్లే మొదటి గురువు. కాబట్టి తల్లిదండ్రులు ఏదన్నా చెప్పినది పిల్లలకు బాగా మైండ్కి ఎక్కుతుంది. కాబట్టి వాళ్ళ పద్ధతుల్లో ఏదైనా తేడా చేయాల్సినది అంటే చెప్పాల్సినది ఉంటే అది టీచర్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కమ్యూనికేట్ చేసి, తర్వాత తప్పకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు భావితరాల్లో బాగా ఉండేదానికి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకునేదానికి ఇది ఒక మంచి ప్రోగ్రాం. కాబట్టి మీరు కూడా పర్సనల్గా వచ్చినట్లు కాకుండా మీ తల్లిదండ్రులకు ఎవరైతే పాఠాలు చెప్తున్నారో వాళ్ళకు మా అమ్మాయి ఎలా ఉంది, ఇక్కడైతే జనరల్గా అయితే మా అబ్బాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉంది అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి కొన్ని విషయాలు మీకు కూడా తెలుస్తాయి. తర్వాత మీకు ఇంకో రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మా ద్వారా పిల్లలకు దేని మీద శ్రద్ధ ఉందో అది ఆసక్తికరంగా పసిగట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు మీతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ సబ్జెక్టు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్టు వైపు వాళ్ళు బాగా ఆలోచన చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు గ్రహించి ఆ రకమైన ప్రోత్సాహం కనుక ఆ పిల్లలకు కనిస్తే ఆ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్, కొందరికి మ్యాథ్స్ సరిగా రావు, వాళ్ళని తీసుకుపోయి ఎంపీసీ కానీ ఇంటర్మీడియట్లో వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, అంటే మావాడు ఎంపీసీ అయితేనే ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి ఎంపీసీ అయితేనే ఇంజనీర్ కావాలని మీరు పట్టుబట్టి చేసినందువల్ల ఆ స్టూడెంట్ ఫ్యూచర్ అయితే పోతుంది. కాబట్టి దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన కోర్సులు ఉన్నాయి, బీకామ్ కానీ ఎంబీఏలు కానీ, ఇవన్నీ చాలా ఇంజనీరింగ్ ఇవే ప్రామాణికం కాదు మనకు. కాబట్టి మీరు చేయాల్సింది పిల్లలకు ఏ దాంట్లో ఆసక్తి ఉందో వాటి వైపు కన్నా మీరు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయగలిగితే ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇందాక హరిత మేడం గారు చెప్పినట్లు మన తల్లిదండ్రులంతా కూడా ఎప్పుడు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, ఇంకా మంచి ర్యాంకులో పాస్ కావాలని ఆలోచిస్తారు తప్ప ఇక్కడ ఉండేవాళ్ళు
ఎవరన్నా రన్నింగ్ రేస్లో మా అమ్మాయి ఫస్ట్లో రావాలి, ఇండియన్ క్రికెట్ టీంలో మా అమ్మాయి ఆడే విధంగా ఉండాలని మీరు ఎప్పుడు ఆలోచించడంలే. అంటే పిల్లలకు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళలో ఒక పోటీతత్వం పెరుగుతుంది. అంటే నాకన్నా వాడు బాగా ఆడుతున్నాడు అంటే వానికన్నా నేను బాగా ఆడాలి. ఈ పోటీతత్వం అనేది భవిష్యత్తులో ఆ స్టూడెంట్స్కు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే బయట మీరు ఏదన్నా స్టికాన్ కావాలన్నా కూడా, ఒక స్థాయికి ఎదగాలన్నా కూడా ఈ పోటీ ప్రపంచంతో తట్టుకోవాలంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్టివ్నెస్ లక్షణాలు అనేది ఉండాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? పిల్లలు మంచి ఆటల్లో వాటిల్లో పాల్గొన్నప్పుడు వాటికి వస్తాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, చిన్న చిన్న దేశాలు 50 లక్షలు 1 కోటి జనాభా ఉండే దేశాలు కూడా ఒలింపిక్స్లో అనేకమైనటువంటి మెడల్స్ కొడతా ఉన్నాయి. మన ఇండియాలో దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక గోల్డ్ మెడల్ కానీ వస్తే అది పెద్ద వార్త మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అంటే దీనికి ఏది కారణం అంటే మనం ఎప్పుడు చదువులోనే ఫస్ట్ క్లాస్ రావాలి, ఇంకోటి రావాలని వాళ్ళను స్టడీస్ పరంగా రుద్ది చేస్తాను. కానీ ఎవరికన్నా కొంచెం పిల్లలకు ఆటల వైపు ఇంట్రెస్ట్ ఉంటే అది గమనించి మనం వాటి సైడ్ ప్రోత్సహిస్తే తప్పకుండా వాళ్ళు కూడా మన జిల్లాకే సంబంధించిన ఒక అమ్మాయి చరణ్ ఇండియన్ క్రికెట్ టీంలో పార్టిసిపేట్ చేసి వరల్డ్ కప్ కొట్టింది. ఎంత ఫేమస్ అయిపోయింది. అట్లా మనకు పిల్లలు ఏ రంగంలో ఆసక్తికరంగా ఉన్నారో ఆ రంగాన్ని కానీ ప్రోత్సహిస్తే తర్వాత పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా అందరూ చూశారు, మన మాక్ అసెంబ్లీ ఇక్కడ కూడా లైవ్ ఇచ్చారమ్మా. మాక్ అసెంబ్లీ ఇచ్చారా? మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య మాక్ అసెంబ్లీ కూడా పెట్టింది. అంటే ఏంటి, మీరు కూడా భవిష్యత్తులో రాజకీయ నాయకులు, రాజకీయ నాయకురాలు కాబోతున్నారు. అప్పుడు అసలు ఈ సిస్టమ్ ఏంటి తెలుసుకోవాలా, అసెంబ్లీలో ఎవరు ఏ రకంగా మాట్లాడాలి, మన ప్రాంత సమస్యలు ఉంటే అవి ఏ రకంగా మనం మాట్లాడి సాధించుకోవాలి, వాటన్నిటికీ అవగాహన కోసం మాక్ అసెంబ్లీని పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక స్టూడెంట్ని కూడా తీసుకొని అది అన్ని స్కూల్స్కు టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే అందులో రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ కూడా పెడుతున్నారు మీకోసం, లేడీస్ కోసం. కంపల్సరీ ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో తర్వాత మహిళలు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లోక్సభలో కూడా బిల్ అయిపోయింది. ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు తెలిసి 33% రిజర్వేషన్ లేడీస్కు, అది కూడా అమల్లోకి రాబోతుంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలకు రేపు పొద్దున రాజకీయాల పట్ల కానీ తమ ప్రాంత సమస్యల పట్ల కానీ అవగాహన పెంచుకొని ఆ సమస్యలు ఎలా తీర్చిదిద్దాలి, మనం అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అవగాహన కోసం తర్వాత మాక్ అసెంబ్లీ కూడా మొన్న పెట్టడం జరిగింది. దాంట్లో బ్యూటిఫుల్గా పిల్లలంతా ఈరోజు ఇక్కడ ఎలా పార్టిసిపేట్ చేసి తర్వాత ముఖ్యంగా యోగా కానీ తర్వాత తైక్వాండో కానీ ఇక్కడంతా పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేసి ధైర్యంగా ముందుకు వస్తున్నారో ఆ రకంగా ఆ రోజు అసెంబ్లీ కానీ చూస్తే అసలు వీళ్ళు పిల్లల నిజంగా రాజకీయ నాయకుల అన్నిట్లు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మిగతా స్పీకర్ కానీ అయ్యన్న పాత్రుడు కానీ చాలా అప్రిషియేట్ చేసి ఇంత టాలెంట్ ఉంది పిల్లల్లోని కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు ఓన్లీ చదువు ఒక్కటే ముఖ్యం కాదు, అన్ని రంగాల్లో వాళ్ళ దాన్ని బట్టి అందరినీ బాగా తర్వాత ప్రోత్సహించండి. తప్పకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, ఇక్కడ మీకంటే రెసిడెన్షియల్ ఇక్కడే ఉంటారు, స్మార్ట్ కిచెన్ అనేది కూడా ఇప్పుడు ప్రవేశపెట్టినారు. అది మన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఒకటే సెంటర్ పాయింట్ నుంచి మొత్తం ఫుడ్ అంతా తయారు చేసి నాణ్యమైన ఫుడ్డు తర్వాత వాటితో పాటు ఇతరత్ర అంటే ప్రోటీన్ ఫుడ్ అంతా పిల్లలకు సప్లై చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు స్మార్ట్ కిచెన్ మన కడప జిల్లాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అవి కూడా కొన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తయితే ఏదైతే మధ్యాహ్న భోజనం అది ఉందో ఏదైనా చిన్న అంటే లోకల్గా మనం నియమించిన వాళ్ళు సరిగా చేయకపోయినా ఆ సమస్య ఉండదు. అంతా ఒకటే చోట నుంచి చేసి తర్వాత వాళ్ళకు ఆ టయానికి ఆటోల్లో కూడా సప్లై చేసేది. ఇది చాలా మంచి కార్యక్రమం కూడా. తర్వాత అలాగే మన లోకేష్ బాబు గారు మీకంతా మనకు తర్వాత విద్యాశాఖ మంత్రి, ఆయన కూడా ఇక్కడ మొత్తం 380 మంది బీసీ పిల్లలంతా ఉంటే నాకు తెలిసి తల్లికి వందనం ఆల్మోస్ట్ 90% వచ్చింటుంది. తల్లికి వందనం పథకం ఏమో వచ్చిందా లేదా? తల్లికి వందనం అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని చెప్పి తర్వాత ఒక్కరికే వేయడం జరిగింది. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈయన విద్యాశాఖ మంత్రి అయితేనే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనేది మేము తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేస్తామని ఆ రోజు ఎలక్షన్స్లో మాట ఇచ్చిన ప్రకారంగా అందరికీ కూడా తర్వాత తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లోకేష్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. వాళ్ళ అబ్బాయి పేరు దేవాన్స్, అతను కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. దేవాన్స్ అయితే ఏ షూస్ వేసుకుంటాడో, దేవాన్స్ అయితే ఏ యూనిఫామ్ వేసుకుంటాడో అంత క్వాలిటీకి తగ్గకుండా అందరికీ కూడా తప్పకుండా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి కూడా అదే రకమైనటువంటి యూనిఫామ్, అదే రకమైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని కూడా ఆయన చెప్పడం, ఆ ప్రకారంగా అందరికీ షూస్తో పాటు మొత్తం డ్రెస్సు గిస్సు కూడా అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చాడు విదేశాల్లో. ఆ రకమైన స్టాండర్డ్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకు తప్పకుండా ఆ రేంజ్లో మనం చేయాలి. ఆ రేంజ్లో చేసి పిల్లలంతా బాగా చదువుకుంటేనే ఆ తర్వాత మనకు భారతదేశానికి ఉండే ఆ తర్వాత మెయిన్ ఆదాయ వనరు వచ్చేసి యూత్. ఈ యూత్ను మనం కాపాడుకుంటే రేపొద్దున రాష్ట్రము దాంతోపాటు దేశం బాగుపడుతుందనే మంచి ఆలోచనతో అతను లోకేష్ బాబు గారు ఈ రకంగా చేయడం, నిజంగా మనకు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉండడం తనంతా మనందరం చేసుకునే అదృష్టంగా భావిస్తూ, ఇంకా అసలు సమస్య గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు దీనికి వెళ్ళామో, అసలు ఇక్కడ ఏదైనా వసతుల గురించి మీకు ఏదైనా వర్షం పడి ఏదైనా ఒక పామో జర్రో కానీ వస్తే మీ తల్లిదండ్రుల ఆ విషయం తెలుస్తుందో లేదా కానీ నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వస్తుంది. ప్రిన్సిపాల్ మేడం కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ, సార్ ఈరోజు మా దాంట్లోకి పాము వచ్చిందని. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఇదిగా చాలాసార్లు ప్రయత్నం చేశాము. నిజంగా మేము ఈ విధంగా మీ ముందర ఇది చెప్పుకోవాలనే కూడా చాలా ఇబ్బందికరంగాను ఒక రకమైన అవమానకరంగాను ఉంది ఇది. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ బ్రహ్మాండంగా రెడీ అయింది. ఏదో ఈయన జనార్దన్ రెడ్డి సార్ పుణ్యాన మనమంతా ఇక్కడ ఉన్నాం. ఆయన లేకపోతే ఈ పరిస్థితి ఏందని ఒకసారి తలుచుకుంటేనే అసలు చాలా భయం వేస్తుంది. మనకు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకొని ఉన్నాం. మైనర్ రిపేర్స్ ₹1,00,00,000 1,50,00,000 కనుక ఖర్చు పెడితే ఆ విండోస్ గ్లాసెస్ కొంచెం కిచెన్లో ఉండేవి అవి మనకు బ్రహ్మాండమైన మనకి ఇది వస్తుంది. కాంట్రాక్టర్ గారు ఇప్పటికే 12 కోట్లు ఆయనకు రావాలి. ఆయన కనీసం సగం అమౌంట్ అన్నా మాకు ఇస్తే నేనంతా రెడీ చేసి మీకు ఇస్తానని చెప్తే అందరం పోయి ఇందాక అన్న చెప్పినట్లు శ్రీరామనవమికి ఆ ఉత్సవాలకు వచ్చి సీఎం గారు మా ముందునే చెప్పారు. మళ్ళీ తీసుకొని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు రాజమౌళి గారిని ఐఏఎస్, ఆయన దగ్గర పోతే ఎస్ సార్ చెప్పినాడని అంతా తీసుకొని అయిపోయింది. 5 కోట్లు శాంక్షన్ చేసినామన్నారు. ఆ అమౌంట్ ఇంతవరకు ఆ కాంట్రాక్టర్కి రాలే. కాంట్రాక్టర్ అమౌంట్ వచ్చేనా ఆ అమౌంట్తో ఖర్చు పెట్టి మనం బ్రహ్మాండమైన బిల్డింగ్ లేక వస్తాం. ఇది 3-4 months నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాము. వాళ్ళు ఇది చాలా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. డిసెంబర్ లాస్ట్లో గండికోట ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు అటెండ్ అయ్యేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పులివెందులకు వచ్చి పులివెందుల్లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండి ఇక్కడ నుంచి నైట్ హాల్ట్ గండికోట ఉత్సవాలకు వెళ్ళే ప్రోగ్రామ్ డిసైడ్ అయిందని కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ముందే కలిసి మీరు పులివెందులకు వచ్చి ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రోగ్రాం రాజుకు ఏదైతే మీ తల్లిదండ్రులంతా ఏదైతే ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తున్నారో ఆ పని 100% తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా డిలే అయింది. అనేక సార్లు వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోయినాము. అసలు చాలా ఇది విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ అంతా కలిసి ఒకసారి లోకేష్ బాబుని కలిస్తే వాళ్ళంతా ఎంక్వైరీ చేసి ఆల్రెడీ 5 కోట్లు శాంక్షన్ చేసినాము మీ దానికి అని చెప్పారు. వాళ్ళ దృష్టిలో ఏమో శాంక్షన్ అయింది, కానీ ఈ అమౌంట్ చూస్తే కాంట్రాక్టర్ అకౌంట్లోకి రాలే. మధ్యలో ఎక్కడ ఉందని చూస్తూ ఉన్నాము. తొందరలో కూడా అవుతుంది. కాబట్టి దయచేసి ఈ సభాముఖంగా కూడా ఇంతమంది పిల్లలు ఇంతమంది ఇన్నిసార్లు అయినా కూడా మేము ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తూ ఉండి ఈ చిన్న సమస్యను ఇంత ఆలస్యంగా పరిష్కారం చేస్తానని కూడా ఒకసారి మీకు కూడా క్షమాపణలు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తూ
అయినా దీన్ని వదిలేదు లేదు. ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి మీ సమస్యను 100% తప్పకుండా పరిష్కరిస్తాం. నెక్స్ట్ మెగా ఈవెంట్ అనేది తొండూరులోనే పెట్టుకుంటాం. ఆ రోజు మళ్ళీ అదే పనిగా కూడా వస్తాము. తర్వాత ఇంకోటి మేడం, పిల్లలు స్నానం చేసేటప్పుడు కూల్ వాటరే వాడుతున్నాము. దానికి కావాల్సిన సోలార్ సిస్టమ్ మాకు కావాలి. దానికి 1.5 లక్షల నుంచి 2 లక్షలు అవుతుందంటే నేను ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నా, మా నుంచి డబ్బులు ఇస్తాము. మీరు ఆ సోలార్ సిస్టమ్ మేడం మీరు ఒక 3-4 రోజుల్లో మీరు అది ఏర్పాటు చేసుకోండి. మేము సాయంత్రమే మేము అది అమౌంట్ ఇంకా చేస్తాం. తర్వాత వచ్చేటప్పుడు స్ట్రీట్ లైట్స్ అవి మేడం గారు అడిగారు, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫోన్లు పెట్టి స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేయిస్తాం. ఇక్కడికి కావాల్సిన దారి కూడా జనార్దన చేస్తా అన్నాడు. ఎవరైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడి దారి రోడ్డు వేసినందువల్ల మీ పొలాలకు ఇంకా వాల్యూ పెరుగుతుంది, కానీ మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటని వాళ్ళని కన్విన్స్ చేసి తప్పకుండా ఈ రోడ్డు, స్ట్రీట్ లైట్స్, తర్వాత మీకు స్నానం చేసేదానికి హాట్ వాటర్ అయితే మేడం అడిగినట్లు మీరు సోలార్ ఇప్పుడే పెట్టేసుకోండి, సాయంత్రమే మేము అది అరేంజ్ చేస్తాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నేను కూడా స్పెషల్గా ఇక్కడికే ఎందుకు వచ్చానంటే, ఇలాంటివి మన జిల్లాలో 4 ఉన్నాయి. జ్యోతిరావు పులే అని నాకు కూడా తెలియదు, కానీ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇదే స్కూల్కి పోయారంట. వనిపెంట ఉందా, మన జిల్లా కలెక్టర్ గారు కూడా వనిపెంటకు పోయారు. నేను కూడా ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఒకసారి మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తూ మీ పని తప్పకుండా చేస్తాననే దానికి నేను ఈ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. తప్పకుండా మన పని 100% నేను చేస్తాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ మెయింటైన్ చేసే ప్రిన్సిపల్ గారికి కానీ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీరు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.